హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి పాలకూర రైస్ చేస్తున్నానండి. అందుకోసం 2 కట్టల పాలకూరని తీసుకున్నాను. హాట్ వాటర్లో పాలకూరని వేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచి పాలకూరని తీసివేసి మిక్సీ చేసుకోవాలండి. పాలకూరని ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇలాచి, లవంగాలు కూడా వేయాలండి కొంచెం స్మెల్ కోసం. పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం బగారా లాగా బిర్యానీ స్మెల్స్ అలా ఉంటే మా బాబు అయితే అలానే తింటాడు. సో నేను అందుకే కొంచెం యాడ్ చేస్తాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి అలా రెడ్డిష్గా అయ్యేంత వరకు ఉంచుకొని కొంచెం పసుపు యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అందులో వేసి దాన్ని మొత్తం వాటర్ అంతా మగ్గేంత వరకు మొత్తం దగ్గరికి ఈ విధంగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఉడికించిన రైస్ యాడ్ చేస్తే గ్రీన్ రైస్ రెడీ. పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మా బాబుకి చూడండి బాక్స్ పెట్టాను, ఎగ్ కూడా పెట్టాను. ఇవి రాగి అప్పడాలు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.